మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భానుడి భగభగలతో మహబూబాబాద్ జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ వడగాలుల వల్ల జిల్లాలో వారంలో 2 మృత్యువాత పడ్డారు. ఇక ఇదంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. భానుడి భగభగలతో మాత్రం మహబూబాబాద్ ప్రజలు మాత్రం అల్లాడుతున్నారు. అయితే తాజాగా నిన్న మహబూబాబాద్ జిల్లాలో 46 డిగ్రీలకి మించి ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు మొత్తం అల్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నమోదవుతుంది. అంటే ఉదయం నుంచి పిల్లలు కూడా అసలు బయటికి రావద్దు, వృద్ధులు కూడా బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిన్న 46 డిగ్రీలతో ప్రజలు అల్లాడుతూ ఎదురుగా సంబంధించినటువంటి వడగాళ్ళు ఉక్కపోతతో బీభత్సంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం అల్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా అయితే ఇదివరకు అంటే ఎండలకు సంబంధించి కూడా ఇటు కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ మొత్తం జారీ చేశారు. ఇటు వైద్యాధికారులు కూడా సంబంధించిన టోల్ ఫ్రీ జారీ చేసుకొని కూడా అంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే బయటికి రావాలి, లేదా పిల్లలు మాత్రం బయటికి రావద్దు, వృద్ధులు కూడా బయటికి రావద్దు చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం మొబైల్ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లోనూ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ ముత్యాలమ్మ గుడి సెంటర్, కోర్టు. ఇది మెయిన్గా అంటే మొబైల్కి మొత్తం మెయిన్ సెంటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ రోజు వివిధ పనులతో మాత్రం ఇక్కడికి జనాలు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ కార్యకలాపాలు తీసుకుంటున్నారు. ఆయన కూడా టైం 11:30 కావస్తున్నా కూడా జనం మాత్రం అంటే ఎండలు తాడికి భరించలేక మొత్తం ఇండనే ఉంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు పోయే కూలీలు కూడా ఉదయం 7 నుంచి 7 గంటల లోపే తమ పనులు ముగించుకొని మొత్తం లోపలికి ఇళ్ళలో చేరుకోవాలని చెప్తున్నారు. వైద్యాధికారులు కూడా మెయిన్గా ఈ ఎండల తాకిడి ఉన్నప్పుడు మొత్తం బయటికి రాకుండా టోపీలు కానీ సంబంధించినటువంటి లేత దుస్తులు ధరించుకోవాలి, క్యాపులు పెట్టుకొని ధరించుకోవాలి, తమ వెంట వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోవాలని చెప్పిన అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగిస్తాం. మీరు చెప్పండి, అంటే ఎండలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఇక్కడ? ఘోరమండి, విపరీతంలో ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఎండలు లేవు. కనీసానికి వాటర్ పోయి ముఖం కడుక్కుందంటే వేడి నీళ్ళు మనం 1 గంట వేడి నీళ్ళు చేసినా కానీ వీటర్లో పెట్టినంత వేడిగా ఉన్నాయి. ఎండకు తట్టుకోలేకపోతున్నాం. వాటర్ కూడా 10 లీటర్లు తాగినా కూడా అసలు ధూప కూడా ఆడతాం లేదు. అన్నం తినడం తక్కువైంది. విపరీతంగా చిన్నపిల్లలు వాళ్ళంతా రోగులు వచ్చి జ్వరాలు వచ్చి ఘోరంగా అవుతుంది. నా జీవితం 61 సంవత్సరాలు నా ఏజ్. ఇంతవరకు ఈ ఎండలు ఎప్పుడు కూడా చూడలేదు. విపరీతంగా టవలు కప్పుకున్నా ఏది కప్పుకున్నా విపరీతంగా అంగీరు తొడుక్కుని అంగీరు కూడా కాలుతున్నాయి. అసలు విపరీతంగా ఉన్నాయి ఎండలు. ఇది భరించలేకపోతున్న ప్రజలు. వేడి నీళ్ళు కూడా అసలు గోళను కడుక్కునే పరిస్థితి లేదు. కూలర్ వాటర్లు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి కడుక్కోవాల్సి వస్తుంది. మొఖాలు విపరీతంగా ఉన్నాయండి ఎండలు. మీరు చెప్పండి అసలు ఎండలు ఈ విధంగా గతంలో ఎండలు లేనిది ఎంతగా ఎండలు కొడుతున్నాయి కదా, ప్రజలు ఎట్లున్నారు? గతంలో ఎన్నడూ లేని ఎండలు ఈ సంవత్సరం విపరీతమైన ఎండలతోని ప్రజలంతా సతమతం అవుతున్నారు. దీనికి ఒక్కటే చెట్లు ప్రగతికి మెట్లు అనే నానుడి. చెట్లని కాపాడితే అది మనకు ఎండల తీవ్రత తగ్గుతుంది. అది కాపాడండి, జనాలని కాపాడండి, మీరు కాపాడుకోండి. అంతేగాని మనం ఈ చెట్లను నరకడం వల్ల, అడవులని నరకడం వల్ల అవి నశించిపోయి మనకు తీవ్రమైన ఎండల భారం పడుతుంది. సో దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే వాటిని కాపాడుకోండి. అంటే ఎండవేయడం తాళలేకపోతే ఒక ఎండ మొత్తం ఒక నిప్పుల కొరిమిలా మారడంతో మాత్రం ప్రజల మొత్తం సంబంధించినటువంటి ఉన్నటువంటి చెరుకు రాష్ట్రాన్ని కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. మొత్తానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత 6 రోజుల క్రితం నుంచి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత నమోదయ్యే క్రమంలో కూడా ఇద్దరు కూడా ఈ వడగాల్పులు సంబంధించినటువంటి ఎండవేడితో మాత్రం మృత్యువాత పడడం తెలుస్తుంది. అది ఇప్పటికే వాతావరణ శాఖ కూడా గత తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే పరిస్థితులను బట్టి కూడా ఆరెంజ్ అలర్ట్ కానీ, ఎల్లో అలర్ట్ కానీ, రెడ్ అలర్ట్ కానీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ముందు కూడా మరికొన్ని రోజుల్లో కూడా ఈ వాతావరణంలో ఉష్ణోగ్రతలో మార్పు చేయడం వల్ల మరికొన్ని రోజుల్లో ఎండలు విపరీతంగా కురుస్తాయి మొత్తం అని వాతావరణ శాఖ తెలుపుతుంది. ప్రజలు కూడా అత్యవసరం బయటికి రావాలి, చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అసలు బయటికి రావద్దని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అంటే సంబంధించిన అధికారులు కూడా కలెక్టర్ కూడా ఈ ఎండలపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని ఇప్పుడు చలివేంద్రాలు కానీ సంబంధించినటువంటి ఇంకా ఇతరత్ర ఓఆర్ఎస్ కానీ, పిహెచ్సీలు కానీ, సిహెచ్లు కానీ సంబంధించినటువంటి అన్ని కేంద్రాల్లో కూడా సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. వైద్య నిపుణులు కూడా, వైద్య శాఖ వారు కూడా అప్పటికప్పుడు డాక్టర్ కూడా అందుబాటులో ఉండాలని చెప్తున్నారు. మొత్తానికైతే ఎండ వ్యాప్తి దృష్టిలో తీసుకొని మొత్తం ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు మొత్తం హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధ్య బిగ్ టీవీ, మహబూబాబాద్.